తీస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాహరణకి ఈరోజు బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి ప్రెస్ మీటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సింగరేణికి సంబంధించినటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి నైనీ బొగ్గు బ్లాకుల్లో టెండర్ల విషయంలో గోల్మాల్ చేస్తూ గందరగోళం చేస్తున్నటువంటి విషయాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రస్తావించినటువంటి దాని మీద ఆయన యొక్క అసహనాన్ని వ్యక్తం చేసినటువంటిదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టివేసి అప్పుల పాలయ్యేటట్టుగా దివాలా తీసి కార్మికులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలను చిత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నది. ఈరోజు నైనీలో ఇచ్చినటువంటి బొగ్గు బ్లాక్ టెండర్ విషయంలో ఈరోజు ఎండిఓ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో సైట్ విజిట్ చేసినటువంటి సంస్థలందరికీ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం. గతంలో ఈ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి విధానం లేకుండా ఎవరైతే సంస్థ వెళ్ళి సర్టిఫికేట్ నేను విజిట్ చేసినా అని చెప్తారో వాళ్ళను అలో చేసిండ్రు, టెండర్కి యాక్సెప్ట్ చేసారు. గతంలో ఎప్పుడూ లేదు, లేదా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు పరిశ్రమలలో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. పెట్టినటువంటిది కూడా ఉపసంహరించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఈరోజు డైరెక్టర్లే, సింగరేణి డైరెక్టర్లే ఈ నిర్ణయం తీసుకున్నది మా ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ చర్యనే తెలుస్తూ ఉన్నది. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళకున్నటువంటి సంస్థలకు కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొన్నటి వరకు 16 సంస్థలు విజిట్ చేస్తే ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. నిన్న సుషి అనేటువంటి సంస్థ కూడా నైనీ బ్లాక్ విజిట్ చేసింది. ఇప్పుడు కొద్ది మందికి వాళ్ళకు అనుకూల వ్యక్తులకు, అనుకూల సంస్థలకే ఇచ్చి ఒక రింగ్గా ఏర్పడి వాళ్ళు మాత్రమే టెండర్ వేసి అధిక ధరలకు వేసి ఈరోజు సింగరేణి సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగమే. అందుకే ఈరోజు బట్టి విక్రమార్క గారు ఈ యొక్క టెండర్లను రద్దు చెయ్యమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అని చెప్పిండు. అంటే దీంట్లో ఈ విధమైనటువంటి అవినీతికి పాల్పడింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇలాంటి చర్యల్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. జై తెలంగాణ.